రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారం కోల్పోగానే పార్టీ మారిన కొంతమంది ఎమ్మెల్యేలు తిరిగి సొంత గూటి వైపు చూస్తున్నారా? అధికారాన్ని కాదనుకుని తిరిగి వెనక్కి వెళ్లాలన్న తర్జన భర్జన పడుతున్నారా? అభివృద్ధి కోసమే అధికార పార్టీలోకి వచ్చామన్న 10 మంది ఎమ్మెల్యేల స్వరం ఎందుకు మారిపోతోంది? ఒక పెద్దాయన మౌనం దాల్చటమే కాదు, రాజీనామా చేసేస్తాను అంటూ అధికార పార్టీ పెద్దలకు తెలియజేసిన వైనం రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతోంది. మరో ఎమ్మెల్యే తిరుగుబాటు స్వరం వినిపిస్తూ ఉండగా ఇంకో ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉన్నది క్లారిటీ ఇవ్వకుండా కాలయాపన చేసి చేసి విసిగిపోయి ఘర్ వాపసి అంటున్నట్లు రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. 6 గ్యారంటీల పేరుతో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ఏడాదిలోగానే ఎదురీదే పరిస్థితి తెచ్చుకుందా? ఎందుకీ లుకలుకులు? ఎందుకీ రాజకీయ వర్గాల్లో అసలేం జరుగుతోంది? వాట్ ది స్టోరీ? బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేల వ్యవహారం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారిన పరిస్థితి నెలకొందా? హస్తం గూటికి చేరిన 10 మంది గులాబీ ఎమ్మెల్యేలు ఏడాదిలోపే స్వరం మార్చడంతో అవుననే అనిపిస్తోంది. అభివృద్ధి కోసమే కాంగ్రెస్ లో చేరామన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇప్పుడు అసంతృప్తితో రగిలిపోతున్న పరిస్థితి నెలకొందట. కండువా కప్పేసి పక్కన పెట్టేశారన్న అసహనం వారిలో రోజురోజుకు పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కొందరు బాహటంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తుండగా మరికొందరు మౌనవ్రతం పాటిస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల రాకతో 10 నియోజకవర్గాల్లో పాత కాంగ్రెస్ నేతల తిరుగుబాటు మొదలైంది. కొత్తగా కాంగ్రెస్లో చేరిన వారితో పాత నేతలకు మధ్య పంచాయతీ తీవ్రస్థాయిలోనే నడుస్తుంది. బాహటంగానే విరుచుకుపడ్డ జీవన్ రెడ్డి కాస్త సైలెంట్ అయిపోయారు. అంతా సద్దుమణిగింది అనుకుంటున్న తరుణంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అసంతృప్తి స్వరం వినిపించడం మొదలుపెట్టారు. కొన్ని రోజులుగా హైడ్రాపై దానం నాగేందర్ కామెంట్స్తో రేవంత్ సర్కార్కు తలనొప్పిగా మారినట్లు టాక్ వినిపిస్తోంది. పార్టీని చీల్చి అధికార పార్టీలోకి వెళ్లిపోయిన ఎమ్మెల్యేలపై గులాబీ బాస్ కేసీఆర్ గరమయ్యారు. ఆయన తనయుడు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే ఒక రేంజ్లో రెచ్చిపోయారు. తెలంగాణ ద్రోహులంటూ తీవ్ర ఆరోపణలు చేయడమే కాదు, వారిపై అనర్హత వేటు వేసేలా కోర్టును ఆశ్రయించారు. అనర్హత వేటు కోసం ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ చేయడమే కాదు, న్యాయ పోరాటం కూడా చేస్తున్నారు. అనర్హత వేటు పడుతుంది, ఎన్నికలకు రెడీగా ఉండమని ఆయా నియోజకవర్గాల్లోని క్యాడర్ను ప్రోత్సహిస్తుండటంతో పార్టీ మారిన వారి పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారింది. ఒకవైపు అనర్హత వేటు పడుతుందేమోనని, మరోవైపు కాంగ్రెస్ పార్టీలో గుర్తింపు లేదన్న అసహనం రోజురోజుకు పెరిగిపోతుంది. ఎమ్మెల్యేగా గెలిచినా అధికారం కోసం పార్టీ మారిన వారిలో పలువురు తిరిగి సొంత గూటికి వచ్చేందుకు సిద్ధమయ్యారన్న టాక్ కొద్ది రోజులుగా గట్టిగా వినిపిస్తోంది. పటాన్చెరు నియోజకవర్గంలో పంచాయతీ తారాస్థాయికి చేరుకుంది. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిని అడ్డుకుంటున్న కాటా శ్రీనివాస్ గౌడ్ వర్గం అమీతుమీ తేల్చేయమని పట్టుపడుతోందట. స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు పాత కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్లో చేరిన తర్వాత ఎమ్మెల్యే ఇప్పుడు బీఆర్ఎస్కు వత్తాసు పలుకుతున్నారని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాదవుతున్నా క్యాంప్ ఆఫీస్లో కేసీఆర్ ఫోటోనే పెట్టుకున్న ఉదంతంపై పెద్ద రగడ చోటు చేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి ఫోటో పెట్టడం ఇష్టం లేకపోతే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్లోనే ఉండాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారం ద్వారా తాను గులాబీ బాస్ను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. బీఆర్ఎస్ నేతలు గట్టిగా నిలదీస్తుండడం, రాజకీయ భీష్మాచార్యుడు లాంటి పెద్దాయన పోచారం శ్రీనివాసరెడ్డిని తీవ్ర మనస్తాపానికి గురిచేసినట్లు టాక్ ఉంది. గత కొంతకాలంగా మౌనవ్రతం పాటించినట్లు కనిపించిన ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే యోచన చేస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. స్థానిక పరిస్థితుల నేపథ్యంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ప్రభుత్వ సలహాదారుగా కొనసాగాలని పోచారం నిర్ణయం తీసుకున్నట్లు టాక్ వినిపిస్తుంది. కాంగ్రెస్లో చేరిన తర్వాత 1-6 తప్ప దాదాపు సైలెంట్ మోడులో సీనియర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అసంతృప్తితో ఉన్నారని టాక్ వినిపిస్తుంది. బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలతో ప్లస్ కంటే మైనస్ ఎక్కువ అంటున్న టాక్పై శ్రీహరి గుర్రుగా ఉన్నట్లు సమాచారం. ఎంపీ ఎన్నికలప్పుడు తన సేవలను గట్టిగా ఉపయోగించుకున్న కాంగ్రెస్ పార్టీ పెద్దలు లోక్సభ ఎన్నికల తర్వాత పట్టించుకోవడం మానేశారనే అసంతృప్తితో ఉన్నారట. ఇక మరో ఎమ్మెల్యే గద్వాల్ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తన దారేంటో తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నారట. అసెంబ్లీ సమావేశాలప్పుడు స్వయంగా గులాబీ లీడర్లందర్నీ కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరలేదని ఝలకిచ్చారు. అటు తర్వాత యాక్టివ్గా వ్యవహరించకపోవడానికి కారణం ఓవైపు బీఆర్ఎస్ నేతల న్యాయ పోరాటం, మరోవైపు అధికార పార్టీ నేతల ఉదాసీతనంతో అయోమయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్నట్లు టాక్ జరుగుతోంది. అలాగే కాంగ్రెస్ పార్టీతో చెట్టాపట్టాలేసుకునేందుకు రెడీ అయిన రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్,
గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడా కనపడడం లేదట. మొత్తం 10 మంది ఎమ్మెల్యేలో ఒకరిద్దరు మినహా ఎక్కువ మంది సొంత పార్టీ వైపు తొంగి చూస్తున్నారన్న టాక్ బలంగా వినిపిస్తోంది.